ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏకోజాములో అందిన ఆహారంలో తిరుగా మనం కలుసుకొని ఆ దేవదేవుని ప్రస్తుతించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, మనం ఆ ప్రభువును ప్రార్థించడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, సంకీర్తనకారుడు సంకీర్తన 88వ సంకీర్తనలో ఒక మనవి చేస్తూ ఉంటారు. ఇది కోరహు కుమారులు రచించిన సంకీర్తన. ఈ కోరహు కుమారులు ఏం మనవి చేస్తారంటే, యెహోవా, నేను నీతోనే ఒక మనవి చేయించున్నాను. ఏం మనవి చేయించున్నావయ్యా కోరహు కుమారులారా? ఏం మనవి చేయించున్నారు? మనం అనేక మనవులు ప్రభువు దగ్గర చేస్తాం. ఏమని? ప్రభువా, నాకు ఒక కొత్త గృహం కట్టుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించు నాయనా. ఆ గృహం ఆది నుండి అంతం వరకు ప్రభువా కంప్లీట్ చేసే వరకు నీ కృప చూపించు, నాకు ధన సహాయం దయచేయి, అన్ని విధాల సహాయం దయచేయని మనం చేసుకుంటున్నాం. మంచిదే కాదను. ప్రభువా, నాకు ఒక ఉద్యోగం కావాలి, ఉద్యోగం దయచేయి ఆయన. వెరీ గుడ్. దేవా, ఇదిగో నేను ఈ యొక్క ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ఎగ్జామ్లో నాకు మంచి మార్కులు రావాలని మనవి చేసుకుంటున్నాను. మంచిదే. ఇంకా అనేక రకాలైన లోక సంబంధమైన ఆశలు, కొన్ని నెసెసిటీ కూడా. ఇప్పుడు ఈ లోకంలో నివసించడానికి ఒక గృహం కావాలి, ఈ లోకంలో నివసించడానికి ఒక ఆర్థిక వనరు కావాలి. ఏమండి? ఈ లోకంలో నివసించడానికి కనీస అవసరాలు కావాలి. అవి దేవా నాకు ఇవ్వమని మనవి చేసుకుంటాం. మంచిదే. ఇంకొందరైతే అత్యాశకెళ్ళి దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి పడక ఇంకా చాలా ఉద్యమ కోరికలు అంటారు వాటిని, అవి కోరుతూ ఉంటారు. అవి మనం పొందడానికి అర్హులంగా. ఇప్పుడు నాకు దేవుడు ఏదో ఒక చిన్న కారు ఇచ్చాడండి, నా స్థాయికి తగ్గ కారు అది. దేవుని కృప వల్ల నేను ఆ కారులో సేవ చేసుకుంటూ, లేక మా కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ ఉండగలుగుతున్నాను. అయ్యా, నాకు BMW కారు ఈయనైనా అని నేను గొంతెం కోరితే ఎట్లాగా? ఆయన్ని మనం చేసుకుంటే ఎట్లా? అది సరైన మనం కాదు కదా. కావున ప్రియులారా, దేవుని దగ్గర అనేక మనవులు మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ కోరహు కుమారులు చేసే మనవి చూడండి, ఎంత గొప్ప మనము. సంకీర్తన 88 13వ చరణంలో, యెహోవా, నేను నీతోనే మనవి చేయించున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఏమండి? ఎంత గొప్ప మనవి చేస్తున్నాడు. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అది అసలు సెసలైన మనవి అంటే. ఏమండి? ఉదయమున ఏకూన నేను ప్రార్థనను సిద్ధపాటు చేసుకొని ఉన్నాను నీకోసరం. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఏమండి? ఒక దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా, దేవుని ఆరాధించే వారముగా, దేవుని బిడ్డలంగా, దేవుని సంఘంగా, దేవుని ప్రియురాలిగా, దేవుని ఆరాధికులుగా మనకు ఉండవలసిన ఒక గొప్ప ఆశ ఏంటంటే, అయ్యా, నేను ఉదయమునే నా ప్రార్థనను నీకోసం సిద్ధం చేసుకొని ఉంటాను. ఉదయాన్నే ఏకోజాము ప్రార్థన అనుకోలేక రండి బాబు అని నేను చెప్తూ ఉంటాను కదా. అంటే ఆ ప్రార్థనలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రియులారా, ఎంతో గొప్ప ఆశీర్వాదము. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనకేం కావాలి? దేవుని దగ్గర ఒక మనవి చేయండి. ప్రభువా,
నేను నీ దగ్గర ఒక మనవి చేయించున్నాను నాయన. ఉదయకాలమున నేను ప్రార్థనను నీ కోసము సిద్ధపరిచి ఉన్నాను. లేక నా ఉదయకాలమున ప్రార్థనతో నిన్ను ఎదుర్కొందును. ఎక్కువ జామున నీ కోసము ప్రార్థనను సిద్ధపాటు చేస్తున్నాను అని ఈ విధంగా ప్రభుకు మనవి చేసుకుంటూ ఏకునే లేచి ఆయన్ని ప్రార్థిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుచూ ఉన్నాను. ఉదయమున అయ్యా మీతో ఒక మనవి చేసుకొని ఉదయమున ప్రార్థనతో సిద్ధపాటు కలిగి మిమ్మల్ని ఎదుర్కొనే కృప ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.